జరిగింది. కానీ సీ ఫుడ్ దెబ్బతిందండి. ఎందుకంటే అది దాన్ని ట్రేడ్ డైవర్జన్ అంటాం కదా, కొత్త అవును. ప్లేసెస్ కి తీసుకెళ్ళటం సీ ఫుడ్ అంత తేలిక కాదు. టెక్స్టైల్ రంగం కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఇంకోటి ఏంటంటే ఫార్మా సెక్టర్ మీద ట్రంప్ టారిఫ్స్ వేయలేదండి ఆయన. హ్మ్. వేయినప్పటికీ వేస్తారేమో అన్న భయంతో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మిగతా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కానివ్వండి, అవి కొద్దిగా తగ్గాయని వార్తలు వచ్చాయి. ఓకే. ఇప్పుడు జరిగిన దాంతో ఒక క్లారిటీ, ఒక ప్రిడిక్టబిలిటీ వస్తుంది కదా. హ్మ్. సో దాంతో ఫార్మా సెక్టర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ సెక్టర్ కానివ్వండి, వాటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం బడ్జెట్ లో చూసాం, డేటా సెంటర్స్ కి 25 years ట్యాక్స్ హాలిడే ఇచ్చారండి. హ్మ్. ఇప్పుడు ఇండియా అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా అన్నెసెసరీగా సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ మీద ఆయన సుంకాలు వేరు అని కనుక కాన్ఫిడెన్స్ వస్తే ఓకే. ఇన్వెస్టర్స్ వచ్చి మన దేశంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ పాయింట్, హ్మ్.